ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మనందరం బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేసుకుంటున్నాం. మీకోసం ఏదో దీనిరాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నిజంగా మీ ప్రయాణాల్లో, మీ తర్వాత మీరు చేసే పనుల్లో, తర్వాత మీరు అనుభవిస్తున్న కష్టంలో మీరు ఏ విజ్ఞాపన అయితే ఈ వాక్యంలో ఏకీభవించి కోరుకుంటారో ఆ విజ్ఞాపన, ఈ వాగ్దానం మీ ఇంట్లోకి, ఈ వాగ్దానం మీ హృదయంలోకి వచ్చేసరికల్లా మీరు అనుకున్న విజ్ఞాపన దేవుడు గ్రహించి దానికి తగినటువంటి మాటలు, దానికి తగినటువంటి ఆదరణ, ధైర్యము, వాగ్దానము ప్రభు మీకు ఇస్తున్నందుకు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, వాగ్దానం చెప్తున్నా ఎవరైనా సరే, ఏ సేవ అంటే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు ఈ భూమి మీద. గొప్ప సేవకులు, బీద సేవకులు, లేకపోతే చిన్న సేవకులు, పెద్ద సేవకులు అని అసలు మనం ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళకి 10 లక్షల మంది ఉన్నా, వాళ్ళకి ఒకవేళ 20 లక్షల మంది ఉన్నా, ఒకవేళ కొంతమందికి 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ఎవరైనా దేవుని దృష్టిలో సమానం. దేవునికి స్తోత్రం. వారికిచ్చే బహుమానం కానీ, వారికిచ్చే జీతం కానీ అంతా కూడా దేవుడు సమానంగా ఇస్తాడు. భూమి మీద ఎవరు గొప్పవాళ్ళు అన్నారు కదా యేసు ప్రభు. తర్వాత యోహాను పుట్టినాక ఎవరు గొప్పోళ్ళు? యేసు ప్రభు గొప్పోడా, యోహాను గొప్పోడా? కదా, యోహాను పెద్దవాడైనా యేసు ప్రభు చిన్నోడైనా ఎవరు గొప్పోళ్ళు అని అడుగుతున్నారు. ఆయన చక్కటి మాట చెప్పాడు. యోహాను గొప్పోడు కాదు, యేసు ప్రభు గొప్పోడు కాదు, వీళ్ళు నిర్మించినటువంటి తండ్రి అయిన దేవుడు చాలా గొప్పోడు. మనం ఎప్పుడు గొప్పోళ్ళ ప్రసంగాలు బాగుంటాయండి, చిన్నోళ్ళ ప్రసంగాలు బాగోవు అని ఎప్పుడు చూడొద్దు. వాక్యం చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అది ఆయన వాక్క లేకపోతే ఆయన వాగ్దానమా? ఆయన మనకేం చెప్తున్నాడు అనేది చూసుకున్నట్టయితే తప్పకుండా మనందరినీ దేవుడు గొప్పవారిని చూస్తాడండి. బహు ప్రార్థన పరులైతే చూస్తాడండి. వాళ్ళేంటండి నీతిమంతులు ఎప్పుడు ఉపవాసాలండి ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వినడు దేవుడు అనుకోబాకు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఒకటే చెప్పాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రెండోది, హృదయపూర్వకమైన చక్కటి కపటం లేని ప్రేమ కలిగిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆమె నిజమేనా కాదా? అందుకని నేను చెప్తున్నా, ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళు గొప్పలు అనొద్దు. ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? మన దేవదేవుడు గొప్పోడు. ఒక్క మాట 31వ దావీదు కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కదా, దేవుడి సంవత్సరం మనతో ఈరోజు నీ యందు, ప్రత్యేకంగా మన యందు, నీ కుటుంబం అందు కానీ, నీ ప్రార్థన జీవితం అందు కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచావు. ఒక్క మాట నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరు చెప్పినా ఇదే వాక్యం, ఎవరి నోట్లో వచ్చినా ఇదే వాగ్దానం, వారు కోట్ల అధిపతులైన సేవకులైనా ఇదే వాగ్దానం నీకు దేవుడు చేసేవాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచావు. అందరికీ దేవుడు నెరవేర్చే కార్యం ఏంటో తెలుసా? దాచి ఉంచిన మేలేంటో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి. అంతే, రెండు చెప్పాడు దేవుడు. నేను గొప్పోళ్ళని, వాళ్ళు తక్కువ, లేకపోతే వాళ్ళు గొప్ప సేవకులు, అట్లా ఏమి కాదు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మంచి మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ఎక్కడ ఉంటుందంటే నరుల ఎదుట అందరూ చూస్తూ ఉండగా, అందరూ దేవుడు మన ఎడల మన భక్తిని, మన విశ్వాసమును, మన ప్రార్థనను చూస్తూ ఉండగా వారి ఎదుట వారి ఎత్తు నుండకుండా నీ సన్నిధిని చాటున వారు దాచుచున్నారు. దేవుని సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వారి ఎదుట దేవుడంట ఒక మంచి మేలును మన కోసం సిద్ధపరిచాడు. అవును దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు
నీ మంచిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీవు చేసే మంచి కార్యాలను బట్టి, ఏ మంచి కార్యమైతే చేస్తావో అది ఏ రోజైనా నీ వెంటే ఉంటుంది. అందుకని అంటున్నాడు, ఆయన ఒకటి సిద్ధం చేసి ఉంచాడు. అది ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఒక దినమున ఆ సిద్ధం చేసిన మేలు, ఆ దాచి ఉంచిన మేలు ఈ కన్నీళ్ల వెనక, ఈ కష్టాల వెనక దాచి ఉంచినట్టయితే తప్పకుండా దేవుడి మీద అనుకుంటున్నావా? దేవుడు నీకు ఒక మంచి మేలు దాచి ఉంచాడు. దాన్ని ఖచ్చితంగా నీవు అనుభవించబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దుఃఖపడకు, వేదన చెందకు. ఓ గొప్పోళ్ళు వాళ్ళు అనుకో, అందరూ దేవుని దృష్టిలో ఒకటే. నీకు మంచి మేలు దాచించాడు. అది అనేకులు ఎదుట రేపు రాబోతున్న రోజుల్లో చూపించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, అన్నిట్లో తోడుగా ఉండండి నాయన. ఈరోజు అనారోగ్యంగా ఎవరుంటే నాయన ముట్టి వాహదినము పుట్టినరోజు చేసిన ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.